వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అప్పుల ఆంధ్రప్రదేశ్ ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదు, స్వయంగా కాగ్ చెబుతున్న కఠోర సత్యం. పాలకుల ముఖాలు మారుతున్నాయి, కానీ అప్పుల విధానం మాత్రం మారటం లేదు. సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు పంచుతున్నది 10 రూపాయలైతే రేపు సామాన్యుడి నెత్తిన పడే భారం 100 రూపాయలు. అసలు ఏపీ ఖజానాలో ఏముంది? తెస్తున్న లక్షల కోట్ల అప్పులన్నీ ఏమైపోతున్నాయి? బడ్జెట్ లెక్కల గారడి వెనుక దాగిన ఆ బండారం ఏంటి? పుట్టబోయే బిడ్డపైన పడుతున్న అప్పుల భారం వెనుక ఉన్న ఆ నిర్లక్ష్యం ఎవరిది? కాగ్ నివేదికలో బట్టబయలైన ఆ వాస్తవాలేంటో చూద్దాం. అధికారంలో ఉన్నాం కదా, చట్టాలు మన చేతుల్లోనే ఉన్నాయి కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని రాజకీయ పార్టీలు అనుకుంటే అది వారి అతిపెద్ద భ్రమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో పవర్ అనేది ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడానికిచ్చిన ఒక పవిత్రమైన ఆయుధం. ఆ పవరున్నవారు ప్రజలకివ్వాల్సింది దీర్ఘకాలిక అభివృద్ధిని మాత్రమే. కానీ ఓట్ల వేటలో పడిపోయిన రాజకీయ పక్షాలు సంక్షేమం అనే మత్తుమందును అలవాటు చేసి అభివృద్ధి అనే ప్రాథమిక బాధ్యతను గాలికొదిలేశాయి. సంక్షేమం ముఖ్యమే కాదనలేం, కానీ మోతాదు మించకుండా భవిష్యత్ తరాల నెత్తిన తీర్చలేని అప్పుల భారం మోపకుండా చూడాల్సిన బాధ్యత ఆ పీఠంపై కూర్చున్న వారిపైనే ఉంటుంది. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామని కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చింది. ప్రజలు కూడా ఎంతో ఆశతో అభివృద్ధి, సంక్షేమం బ్యాలెన్స్ అవుతాయని నమ్మారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు ఏమాత్రం పొంతనలేదని కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కనీస ఆర్థిక క్రమశిక్షణ, స్థిరత్వం లోపించాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమేనని గట్టిగా హెచ్చరించింది. పాలకుల ముఖాలు మారినా అప్పుల విధానం మాత్రం మారలేదన్న కఠోర సత్యం కాగ్ నివేదిక ద్వారా బట్టబయలైంది. ఎంత చిత్రమైన పరిస్థితి అంటే, రాష్ట్రం సాధిస్తున్న ఆర్థిక ప్రగతికి, ప్రభుత్వ ఖజానాకొస్తున్న ఆదాయానికి పొంతనే లేదు. ఒకవైపు రాష్ట్ర జీఎస్డీపీ భారీగా 11% పైగా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. కానీ రాష్ట్ర సొంత ఆదాయం మాత్రం 3% పైగా పడిపోవడంపై కాగ్ తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. అంటే ప్రజలు కష్టపడి ఉత్పత్తిని పెంచుతున్నా ప్రభుత్వం మాత్రం పన్నుల రూపంలో రాబట్టాల్సిన ఆదాయాన్ని వసూలు చేయడంలో విఫలమైందన్నమాట. కనీసం రోజువారీ అవసరాల కోసం కూడా అప్పులు చేయాల్సి రావడం ఏపీ ఆర్థిక దుస్థితికి పరాకాష్ఠని నివేదిక స్పష్టం చేసింది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర అప్పులు 16% పెరిగాయి. అదే సమయంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ఉపాధిని సృష్టించే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 12% తగ్గిపోవడం అత్యంత ప్రమాదకర పరిణామం. బడ్జెట్లో అంచనాలకు, వాస్తవాలకు మధ్య ఏమాత్రం సంబంధం లేదు. 2024-25లో అన్ని మార్గాల ద్వారా 2,60,000 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో గొప్పగా అంచనా వేస్తే వాస్తవానికొచ్చింది 2,49,000 కోట్లు మాత్రమే. కేంద్ర గ్రాంట్లు, పన్నేతర ఆదాయం కూడా అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయాయి. ప్రభుత్వం ఖర్చుల విషయంలో పూర్తిగా విఫలమైందనడానికి మూలధన వ్యయమే అతిపెద్ద ఉదాహరణ. భవిష్యత్ అవసరాల కోసం 32,713 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేస్తామని బడ్జెట్లో అంచనా వేసి, తీరా చూస్తే కేవలం 10,141 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే ఆస్తుల కల్పనకు నిధులు లేవు. అదే సమయంలో రెవెన్యూ లోటు అంచనా వేసిన 34,743 కోట్ల నుంచి 60,285 కోట్లకు ఎగబాకింది. అప్పులు 68,000 కోట్లకు పరిమితమవుతాయని సభలో చెప్పినా ఏకంగా 81,071 కోట్లు అప్పుగా తీసుకురావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటే వాస్తవాలు మాత్రం పాతాళంలో పడిపోతున్నాయి. ఆస్తుల కల్పన కోసం, భవిష్యత్ కోసం ఖర్చు చేయాల్సిన మూలధన వ్యయాన్ని అప్పుల కింద తెచ్చి రోజువారీ అవసరాలకు వాటేయటం ఏపీ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతుంది. ఖజానాలో డబ్బులు లేక చట్టాలు చేసే ప్రభుత్వాలే ఆర్థిక నిబంధనలు, ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఎలా గాలి కుదిలేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చట్టాలు చేసే ప్రభుత్వాలే ఆ చట్టాల్ని ఉల్లంఘిస్తే అడిగేదెవరు? ఎఫ్ఆర్బిఎం చట్టం పరిమితుల్ని సైతం ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించినట్లు కాగ్ ఎత్తిచూపింది. నిబంధనల ప్రకారం 4% మాత్రమే ఉండాల్సిన ద్రవ్యలోటు ఏకంగా 5.05% చేరింది. రాష్ట్రానికొస్తున్న రెవెన్యూ వ్యయంలో దాదాపు 44% కేవలం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ సిబ్బంది పెన్షన్లు, చేసిన అప్పులకు, వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది. ఇక మిగిలిన అరకొర నిధులతో ప్రాజెక్టులు కట్టాలా, రోడ్లు వేయాలా, లేక పరిశ్రమలు తీసుకురావాలా? ఈ ప్రశ్నలకు ఏ పాలకుడి వద్ద సరైన సమాధానం లేదు. అభివృద్ధా, సంక్షేమమా? ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించడంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారింది. నిరంతరం మూలధన వ్యయం నుంచి నిధుల్ని రెవెన్యూ వ్యయం వైపు మళ్లించడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. చేసిన అప్పులన్నీ కేవలం రోజువారీ ఖర్చులకే, సంక్షేమ పథకాలకే సరిపోతున్నాయి తప్ప ఈ నిధులను ఏమాత్రం ఆస్తుల కల్పనకు వినియోగించడం లేదని కాగ్ నివేదిక తేల్చి చెప్పింది. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్ అభివృద్ధిని శూన్యం చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. ఇక బడ్జెట్ వెలుపల చేసే అప్పులు అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వ్యవహారం మరింత గుట్టుగా సాగుతోంది. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన ఈ అప్పులు ఎంత, వాటిని ఎక్కడ్నుంచి తెస్తున్నారు, ఏ పథకాలకు వాడుతున్నారు అన్నది బడ్జెట్లో ప్రభుత్వం వెల్లడించకపోవడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. 2024-25లో ఎలాంటి ఆఫ్ బడ్జెట్ అప్పులు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బుకాయించింది. కానీ కాగ్ వోచర్లను నిశితంగా పరిశీలించగా ఈ రుణాల ద్వారా సహాయం, గ్రాంట్ల కోసం ఏకంగా 7,240 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఖర్చు చేసినట్లు బట్టబయలైంది. కాగ్ ఆధారాలతో సహా పట్టుకున్నా తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేలా నేటి ప్రభుత్వం తీరు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ఉంది. ఆర్థిక లెక్కల వర్గీకరణలోనూ ప్రభుత్వం తప్పుల తడకగా వ్యవహరించి ప్రజల్ని, చట్టాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అంచనాల్లో రెవెన్యూ వ్యయాన్ని 3,375 కోట్లు తక్కువగా చూపించి, మూలధన వ్యయాన్ని 2,648 కోట్లు వాస్తవాల కంటే ఎక్కువగా చూపించారు. కనీసం నగదు నిల్వల్ని కూడా 95 కోట్లు తక్కువగా అంచనా వేశారని నివేదిక స్పష్టం చేసింది. ఇదంతా లెక్కల గారడీ కాక మరేంటి? నిబంధనలు, షరతుల్ని గాలికొదిలేసి జవాబుదారీతనం లేకుండా రుణాల పంపిణీ జరిగిందని కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హడ్కోతో పాటు రాష్ట్ర ఆర్థిక సర్వీస్ కార్పొరేషన్కు ఏకంగా 5,005 కోట్ల రూపాయల రుణాల్ని పంపిణీ చేసిన తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉంది. ఏ రకంగా ఆస్తుల పూచీకత్తు లేకుండా, బడ్జెట్తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన ఈ అప్పులన్నిటికీ ప్రభుత్వమే గ్యారెంటీ ఇవ్వడం రేపటి రోజున రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెడకు ఉచ్చు బిగించడమే అవుతుంది. ఈ భారం అంతా అంతిమంగా సామాన్యుడి పన్నుల రూపంలోనే వసూలు చేయక తప్పదు. చూశారు కదా, చట్టాలు చేసిన ప్రభుత్వాలే వాటిని ఎలా ఉల్లంఘిస్తున్నాయో. ఆఫ్ బడ్జెట్ అప్పుల పేరుతో లెక్కలు చూపని ఆర్థిక విధ్వంసం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. సరే, ఈ అప్పుల పరంపర అసలు ఎప్పుడు మొదలైంది? రాష్ట్ర విభజన తర్వాత గత 10 ఏళ్లలో అటు టీడీపీ, ఇటు వైసీపీ హయాం నుంచి నేటి కూటమి పాలన వరకు ఈ అప్పుల గ్రాఫ్ ఎలా జెట్ స్పీడ్తో పెరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా కాగ్ వెల్లడించిన విషయాలు వింటే సగటు ఆంధ్రుడి గుండె ఆగిపోవడం ఖాయం. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ద్రవ్యలోటు మునుపెన్నడూ లేని విధంగా 81,071 కోట్లకు ఎగబాకింది. ఈ ఏడాదితో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం పబ్లిక్ డేటా మరో 78,198 కోట్లు పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పుల భారం అక్షరాల 5,67,222 కోట్లకు చేరుకుందని కాగ్ కుండబద్దలు కొట్టింది. అంటే 10 ఏళ్ల వ్యవధిలో 2014 నుంచి 2024-25 నాటికి ఏపీ అప్పుల భారం ఊహించని స్థాయిలో దాదాపు 3 రెట్లకు పైగా పెరిగిపోయింది.
రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచింది. ఉమ్మడి రాజధానిని కోల్పోయి కనీసం సొంత గూడులేని అనాథలా మారిన ఆంధ్రప్రదేశ్కు అత్యవసరంగా కావాల్సింది పునాదుల స్థాయి నుంచి నిర్మాణం. కానీ ఈ 10 ఏళ్లలో జరిగిందేంటి? తాజా కాగ్ నివేదిక రాష్ట్ర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎటు చూసినా అప్పులు, ఆస్తుల కల్పన శూన్యం. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఎవరి హయాంలో మొదలైంది? సంక్షేమం మాటున సగటు మనిషి భవిష్యత్తును ఎలా తాకట్టు పెడుతున్నారు? నేడు చేసిన అప్పులకు రేపు ఎవరు మూల్యం చెల్లించుకోబోతున్నారు అన్న ప్రశ్నలకు కాగ్ 10 ఏళ్ల వాస్తవాలే అందుకు రూపం. రాష్ట్ర విభజన నాటికి అంటే 2014-15 ఆర్థిక సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పుల భారం సుమారు 1,48,744 కోట్లుగా ఉంది. కట్టుబట్టలతో బయటకొచ్చిన రాష్ట్రానికి ఇది గోరు చుట్టుపై రోకలిపోటు లాంటి పరిస్థితి. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన తొలి టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పుల పరంపర మొదలైంది. 2016-17 నాటికి రాష్ట్ర అప్పులు తొలిసారిగా 2 లక్షల కోట్ల మార్కుని దాటాయి. 2018-19 ముగిసే సమయానికి ద్రవ్యలోటు 35,000 కోట్లకు పైగా నమోదు కాగా మొత్తం అప్పుల భారం 2,58,928 కోట్లకు చేరుకుంది. రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల పేరుతో తెచ్చిన అప్పులు ఆశించిన స్థాయిలో సంపదను సృష్టించలేకపోయాయి. రెండు 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో పాలనా పగ్గాలు మారాయి. వైసీపీ చేతికి అధికారం దక్కింది. అక్కడ్నుంచి అప్పుల వేగం జెట్ స్పీడ్ అందుకుంది. ఆ ఏడాదే అప్పులు 3 లక్షల కోట్లకు చేరాయి. 2020-21లో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఒక్క ఏడాదే ద్రవ్యలోటు ఏకంగా 55,000 కోట్లకు చేరగా అప్పులు 3.5 లక్షల కోట్లను దాటాయి. సంక్షేమ పథకాల బటన్ నొక్కడమే జగన్ ప్రభుత్వ ఏకైక ఎజెండాగా అప్పట్లో మారిపోయింది. అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఆదాయ మార్గాలు పెంచుకునే మార్గాల్ని అన్వేషించకుండా అప్పులు తెచ్చి పంచిపెట్టే విధానానికి నాటి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. సంక్షేమం పేరుతో ఒక వర్గాన్ని సంతృప్తి పరుస్తున్నామని భావించిన అప్పటి జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పునాదుల్ని ఎంతలా గుల్లచేసిందో కాగ్ నివేదిక కళ్లకు కట్టింది. 2021-22 నుంచి 2023-24 నాటికి ఏటా ద్రవ్యలోటు భారీగా పెరుగుతూ పోయింది. వైసీపీ 5 ఏళ్ల పాలన ముగిసే నాటికి పబ్లిక్ డెట్ ఏకంగా 4,91,000 కోట్లకు చేరుకుని 5 లక్షల కోట్ల ప్రమాద ఘంటికల్ని మోగించింది. ఇక్కడ సమస్య అప్పులు చేయడం కాదు. ఆ అప్పుల్ని సంపద సృష్టించే మూలధన వ్యయానికి కాకుండా రోజువారీ అవసరాలకు, పంపిణీలకు వాడేయడమే. ఇది భవిష్యత్తును దారుణంగా దెబ్బతీసే చర్యని ఆర్థిక నిపుణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అవలంబించిన విధానాలు మింగం మెతుకులేదు కానీ మీసాలకు సంపంగ నూనె అన్న చందంగా సాగాయి. ఒకవైపు రాష్ట్ర ఖజానాలో నిధులు లేక ఉద్యోగులకు జీతాలు కూడా 1వ తేదీన ఇవ్వలేని దుస్థితి. కానీ బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల ద్వారా పరిమితులకు మించి అప్పులు తెచ్చారు. ఏ పథకానికి ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత అప్పు తెస్తున్నావు అనే కనీస జవాబుదారీతనం లోపించిందని కాగ్ నాడు నేడు లెక్కల్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఆస్తుల కల్పన సున్నా అయినప్పుడు మీరు చూపిస్తున్న అభివృద్ధి లెక్కలన్నీ కాగితాలకే పరిమితమని కుండబద్దలు కొట్టింది. ఈ దుస్థితంతా చూస్తుంటే అప్పు చేసి పప్పుకూడు తిన్నట్టుగా ఉంది ప్రభుత్వాల వ్యవహార శైలి. రాష్ట్రం రోజువారీ నిర్వహణ కోసం కూడా రిజర్వ్ బ్యాంక్ దయాదాక్షిణ్యాలపై ఏ స్థాయిలో ఆధారపడిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏకంగా 107 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్లో ఉంటూ 36,631 కోట్లను ఆర్బీఐ నుంచి వాడుకుంది. వేజ్ అండ్ మీన్స్ ఎస్టీఎఫ్ కింద మొత్తంగా 1,72,000 కోట్లను తెచ్చుకొని కోట్లాది రూపాయల్ని కేవలం వడ్డీల రూపంలోనే కట్టాల్సొచ్చింది. అంటే మనం కడుతున్న పన్నులన్నీ అప్పుల మీద వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయన్నమాట. అభివృద్ధిని అటకెక్కించి కేవలం సంక్షేమ బటన్ నొక్కడం లక్ష్యంగా సాగిన గత ప్రభుత్వ విధానాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి మరింత లోతుగా నెట్టేస్తాయి. సరే,
పాలకుల తప్పులకు అంతిమంగా శిక్ష అనుభవించేదెవరు? రేపటి తరాల భవిష్యత్తును ఇలాగే తాకట్టు పెడితే ఎదురయ్యే విపత్కర పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మీరే చూడండి. అప్పులు ఎవరు చేసినా, ఏ ప్రభుత్వం తెచ్చినా ఆ భారం మోయాల్సింది మాత్రం పన్నులు కట్టే సామాన్య ప్రజలే. పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షల్లో అప్పుల భారం మోపుతున్న పాపం ఈ రాజకీయ వ్యవస్థదే. సంక్షేమం పేరుతో పంచుతోంది 10 రూపాయలైతే భవిష్యత్తులో వాళ్ల జేబుల నుంచి వసూలు చేయబోయేది 100 రూపాయలు. అభివృద్ధి అనేది లేకపోతే, పరిశ్రమలు రాకపోతే, యువతకు ఉపాధి దొరక్కపోతే ఈ సంక్షేమ పథకాల్ని నిరంతరం ఎలా కొనసాగించగలరు? అప్పులు పుట్టని రోజున ఈ రాష్ట్రం శ్రీలంక లాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఖాయం. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో అభివృద్ధికి చిరునామాగా ఉన్న నాటి ఉమ్మడి రాష్ట్రం నేడు విభజన గాయాలతో, పాలకుల స్వార్థపూరిత విధానాలతో అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. రాజధాని ఇటుకలు పేర్చడానికి పైసలు లేవు కానీ వడ్డీలు కట్టడానికి మాత్రం లక్షల కోట్లు తెస్తున్నారు. ఒక స్పష్టమైన విజన్, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఈ దుస్థితి. ప్రభుత్వాలు ఇకనైనా కళ్లు తెరవాలి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలిపీఠం ఎక్కించడం ఆపాలి. సంక్షేమాన్ని పరిమితం చేసి మూలధన వ్యయాన్ని పెంచి ఆస్తుల కల్పనపై దృష్టి సారించాలి. నివేదికలు వస్తూ ఉంటాయి, హెచ్చరికలు చేస్తూ ఉంటాయి. కానీ వాటిని పట్టించుకోకపోతే జరిగే నష్టం పూడ్చలేనిది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిన తర్వాత మేల్కొంటే ప్రయోజనం శూన్యం. కాగ్ నివేదిక అనేది ఒక అలారం లాంటిది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఒక తాటిపైకొచ్చి ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. అప్పులతో నడిపే పల్లకీని పక్కకు పెట్టి సొంత కాళ్లపై నిలబడే అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపించాలి. భవిష్యత్ తరాలు ఈ అప్పుల ఊబి నుంచి ఎప్పటికీ బయటపడలేవు. ఇదే నేటి అతిపెద్ద నగ్న సత్యం. ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు రాజకీయ పార్టీలు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఈ అప్పుల కుప్ప. సంక్షేమం అనే మత్తులో ఊగుతున్నంతకాలం ఈ ఆర్థిక విధ్వంసం ఎవ్వరికీ కనిపించదు. కానీ రేపు అప్పు పుట్టిన రోజు ఏపీ మరో శ్రీలంక కావటం ఖాయమని కాగ్ పరోక్షంగా హెచ్చరించింది. కళ్ళు తెరవాల్సింది ప్రభుత్వాలు మాత్రమే కాదు, ఓటు వేసే ప్రజలు కూడా. అభివృద్ధిని, జవాబుదారీతనాన్ని ప్రశ్నించినంతకాలం ఈ అప్పుల ఉచ్చు నుంచి ఆంధ్రావనికి విముక్తి లేదు. ఇది చేదుగా ఉన్న మనం అంగీకరించాల్సిన అక్షర సత్యం.